దానికి అనుకుంటారు అంటే ఒకవేళ ఎంత ప్రాపర్టీస్ ఉంది ఇష్యూ ఉంది ఎంత వాల్యూస్ ఉంటాయి అది దాంట్లో మనము వాల్యూ చేయలేము అది బికాజ్ ఇట్స్ అ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, అది వర్క్ ప్రాపర్టీ, అది అట్లా మనము వాల్యూ చేయలేము అది. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ఉన్నావు దానికోసమే గొడవ జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల అంటే పెటిషనర్ ఉన్నారు, ఈయన వాదించేవాడు, లీగల్ గైడెన్స్ ఇచ్చేవాడు, లీగల్ సపోర్ట్ ఇచ్చేవాడు. యాక్సిడెంట్ అనేది ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ చేసి చంపాలనేది వాళ్ళ ఇంటెన్షన్, అంతేనా సార్? స్కార్పియో ఆ వెహికల్ పథకం ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ అభిజిత్ని, ఈ పోగు నానిని యూజ్ చేసుకొని ఈ ఒక ఆఫెన్స్ కమిట్ చేశారు. సార్ ఇప్పుడు ఈ ఆలం ఖాన్స్ దీని వెనకాల కాన్స్పిరసీ ఉన్నారనేది ఎట్లా సార్ కన్ఫర్మ్? అంటే వాళ్ళకు చాలా దశాబ్దాల నుంచి గొడవ నడుస్తుంది కదా. 2013 నుంచి ఈ గొడవ నడుస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years దిస్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే వీళ్ళు వాళ్ళని హైర్ చేసుకున్నారు అనేది ఎట్లా సార్? వాళ్ళు కాన్స్పిరసీ ఉంది కదా, వాళ్ళంతా అక్కడ కలిసినారు. అది మన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉంది. అది ఇక్కడ మనము చెప్పడం లేదు, బట్ మనం వీ హావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కాన్స్పిరసీ. సార్ ఈ హత్య చేయడానికి ఫస్ట్ టైం అయినా సార్? ఇంతకు ముందు ఏమన్నా వీళ్ళు రెక్కి చేసి అటెంప్ట్ చెప్తున్నాను కదా, జనవరి నుంచి ఇది రెక్కి నడుస్తుంది. చాలా సంవత్సరం నుంచి కూడా వాళ్ళ మనసులో ఉంది ఇది ఇట్లా ఆయనని చంపాలి, ఆయనకు హామ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశంలో ఉంది. సార్ ఇక్కడ సార్ హియర్ సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ థ్రెటన్లో ఉందని వాళ్ళ అబ్బాయి కూడా మిమ్మల్ని కలిశాడు కదా. సో అతను ఏమన్నా లైసెన్స్ వెపన్ కోసం ఏమన్నా మిమ్మల్ని అర్జీ పెట్టుకున్నారా? సో వాళ్ళ కుటుంబానికి పోలీసులు ఎట్లాంటి భద్రతను ఇవ్వబోతున్నారు? వాళ్ళు అర్జీ పెట్టుకుంటే డెఫినెట్లీ మనం ఎగ్జామిన్ చేస్తాను. వాళ్ళు సెక్యూరిటీ థ్రెట్ కూడా ఏముందని చెప్పి మనము అనలైజ్ చేసిన తర్వాత కావాల్సిన సెక్యూరిటీ మనం ఇస్తాం. సార్ ఇక్కడ సార్ ఇది ఇంతకు ముందు మర్డర్ అటెంప్ట్స్ ఏదో చేశారా సార్ వీళ్ళు ఈ అడ్వకేట్ పైన? దానికి సంబంధించి ఏమైనా కేసులు లేకపోతే కంప్లైంట్ అయినా వచ్చిందా? రాలేదు, మనకు అలాంటిది ఏం రాలేదు. అంటే మొత్తం ఎందుకంటే అది చాలా దశాబ్దాల నుంచి వాళ్ళకు ఆ పోరు నడుస్తుంటూనే వాళ్ళకు చాలా ఒక ఇది ఏమో కేసు నడుస్తూనే ఉంది, ఇట్లానే నడుస్తుంది కానీ ఈయన అడ్డం ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. అంటే చాలా గొడవలు జరిగినావు వాళ్ళ మధ్యలో, చాలాసార్లు ఆల్టర్నేషన్ జరిగినావు, చాలా పెటిషన్ వేసుకున్నారు, ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకున్నారు, చాలా విషయం జరిగింది. సార్ ఇది May 23 రోజు ఆ ఆలం ఖాన్స్ వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ అదర్ అక్యూజ్డ్ హూ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్, సో వాళ్ళతో మాట్లాడుతుండేనా? అంటే ఫోన్లో టచ్లో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ 2-3 days బ్యాక్ ఏమైనా ప్రీ ప్లాన్ అట్లా ఉన్నారా, లేకపోతే ఫోన్లో కాన్స్టెంట్గా టచ్లో ఉన్నారా వాళ్ళు ఆ రోజు 23rd మీ రోజు? అవన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉంటావు, అది బయట మాట్లాడలేము. మనము వెరీ వెరీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ టు ప్రూవ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ఎంటైర్ కాన్స్పిరసీ. అదర్వైజ్ దెర్ ఇస్ నో మోటివ్ టు కిల్ ఖాజా మొయిజుద్దీన్. ఎందుకంటే ఆనకు వాళ్ళకు నడుస్తుంది అన్న వల్లనే ఈ ఒక హత్య జరిగింది. చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేశాను, చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను, చాలా మందిని మనం ఎగ్జామిన్ చేశాను. సో దానికి బట్టే మనము ఈరోజు ఈ ఒక కాన్స్పిరసీని బర్స్ట్ చేయడం జరిగింది. सर इन लोग का ये पहला केस है सर? ऑलरेडी इससे पहले भी कुछ केसेस में लोग जैसा मर्डर केस है और दूसरे केसेस में थे लोग, क्या इन लोग का ये पहला केस है सर? महबूब वालों केसेस में है, ऐसे मर्डर केस में नहीं, दूसरा केसेस में है, उसके बारे में भी हम लोग इंक्वायरी कर रहे हैं और उससे पहले भी ये लोग कुछ ऐसी क्या करके हम लोग भी एग्जामिन कर रहे हैं. सर इनको सबको हम लोग पुलिस कस्टडी लेंगे, पुलिस की कस्टडी में फिर जानकार लेंगे क्या किया, कैसे किया, इससे पहले कुछ अटेम्प्ट किया, उसके बारे में कंटिन्यूस इन्वेस्टिगेशन होगा. సార్ ఈ కేసులో ఇంకెవరైనా పొలిటికల్ ఎవరైనా నెగోషియేషన్ చేసే ప్రయత్నాలు ఎవరైనా చేశారా, లేకుంటే పొలిటికల్ మోటివ్ ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. నిష్పక్షపాతంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి పొలిటికల్ ప్రమేయం లేదు. అంటే మీరు సార్ దీనికంటే ముందు ఏమన్నా నెగోషియేషన్ వాళ్ళ మధ్యలో ఏమైనా జరిగిందా? జరగలేదు సార్. ఈ మలక్పేట్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ పైన కూడా దాడి జరిగింది అనేది ఒకటి ఉంది సార్, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? 2026 రీసెంట్గా జరిగింది కేసెస్ దాడి జరిగిందా లేదు, ఒకరిపైన ఒకరు కేసు వేసుకున్నారు. అంటే వీళ్ళ మొత్తం క్యారెక్టర్ ఇట్లానే ఉండదు సార్ ఇప్పుడు, అంటే అటాక్ చేయడము తర్వాత వీళ్ళంతా ఏమన్నారు? ఈ 2026 మలక్పేట్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ పైన కూడా వీళ్ళు దాడి చేశారు సార్. ఆ కేసుకి సంబంధించి మీ దృష్టికి వచ్చింది? జస్ట్ మొన్ననే అయింది, అది నాట్ ఫార్ ఆఫ్ కేసు, అది చాలా ఓల్డ్ కేసు కాదు. మొన్న ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్, ఎస్సీ క్రేజ్ అంటే పెడుతున్నాను. కేసు పైన కేసు ఇలాంతా నడుస్తున్న దశాబ్దాల నుంచి నడుస్తుంది ఈ పోరు. सर ये जो पैसा दिया गया है, क्या वो वक्फ बोर्ड के प्रॉपर्टीज को कब्जा करके या बेच के पैसा दिया गया है, या जैसा आपने बताया
लीगल रेमेडी में देकर उसको कमाया गया पैसा है, क्योंकि अनवुलम कॉलेज भी कुछ वक्फ प्रॉपर्टी पे है, तो इस जाविये